మెదక్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ 10వ బెటాలియన్ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ప్రకృతి విపత్తులు, వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఏ విధంగా పనిచేస్తుందో డ్రిల్ చేసి ప్రజలకు చూపించారు. ఇక విపత్తులు సంభవిస్తున్నప్పుడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో 10 స్కూల్స్ లో ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కమాండర్ అనిల్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, పోలీస్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సార్ యాక్చువల్గా మేము 10th ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ నుంచి వచ్చామండి. విజయవాడ 10th బెటాలియన్. ఓకే సార్, మేము ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఫ్లడ్ మోక్ ఎక్సర్సైజ్ అంటే ఏదైనా విలేజ్లో అచానక్ ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినప్పటికీ, ఏదైనా వరద నీరుతో ఆ ఊరు నిండిపోయినప్పటికీ వాళ్ళని ఎలా ఎవాక్యుయేట్ చేయాలి, అక్కడ నుంచి వాళ్ళని ప్రాణాలతో ఎలా రక్షించాలి అనేది ఇప్పుడు మేము మోక్ ద్వారా చేసి చూపించాం. ఆ తర్వాత డ్యూరింగ్ ద ఫ్లడ్ మోక్ ఎక్సర్సైజ్ బోట్ అనేది కొలాప్స్ అయిపోయింది, క్యాప్సైజ్ అయిపోయింది. ఎందుకంటే చూడండి, హెవీ కరెంట్ ఉన్నప్పటికీ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే అక్కడ మేము తీసుకున్నటువంటి ఆ విక్టిమ్స్ ఎవరైతే ఓవర్లోడ్ మాట వినకుండా వాళ్ళు ఓవర్లోడ్ అయినప్పటికీ ఈ హెవీ కరెంట్స్ వల్ల అది కూడా క్యాప్సైజ్ అయిపోయే సిచ్యువేషన్ ఉంది. అటువంటిప్పుడు బోట్ క్యాప్సైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని మేము ఎలా రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చాం. వాళ్ళలో ఎవరైతే మిస్సింగ్ పర్సన్, ఒక మనిషి పూర్తిగా మిస్ అయిపోయాడు వాటర్లో, తనను కూడా మా డీప్ డైవర్ వెళ్ళి అండర్ వాటర్లోకి వెళ్ళి రెస్క్యూ చేసి బయటికి ఎలా తీసుకొచ్చారు, తీసుకొచ్చిన వ్యక్తికి ఎలా సిపిఆర్ ఇవ్వాలి అనేది కూడా ఇప్పుడు మేము ప్రాక్టికల్గా చేసి చూపించడం అయిందండి. ఇదే కాక మేము ఇప్పుడు నెక్స్ట్ ఒక 10 వరకు స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ కూడా చేయబోతున్నాం అండి. స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్ మీన్స్ మేము స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి ఎలా సేఫ్టీ అంటే ఇంటి నుంచి స్కూల్ వరకు, స్కూల్ నుంచి తిరిగి ఇంటి వరకు పిల్లలు ఎంత సేఫ్గా రావాలి, స్కూల్లో వాళ్ళకి ఏమేమి ఉండాలి అంటే సపోజ్ ఫైర్ ఇన్సిడెంట్ జరగవచ్చు, ఇంకేదైనా ఎర్త్క్వేక్ జరగవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో ఎస్కేప్ రూట్ ఏంటి, పిల్లలకి వాళ్ళు ఎలా ఎస్కేప్ రూట్ నుంచి బయటికి రావాలి, వాళ్ళకి స్కూల్కు ఉన్న మ్యాపింగ్ పాయింట్ ఏంటి అనేది వాళ్ళకి తెలియజేయటం, వాళ్ళ స్కూల్లో రిసోర్సెస్ని వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది పిల్లలకి మేము స్కూల్ సేఫ్టీ ద్వారా తెలియజేస్తాం. సరే యాక్చువల్గా మేము టుడే we from 10th NDRF battalion conducted a joint flood water rescue mock exercise in P Gannavaram mandal of Konasima district. The aim is basically a coordination between various response agencies of a district, whether it is from the revenue officials or the NDRF or SDRF, fire services, civil police or the health services. So today's mock exercise was basically, the theme was to rescue the people during floods. And in this scenario, one civil boat capsized, in which some persons were drowned, and then NDRF, which was already engaged in operations, they rescued all the peoples with the help of their motorized. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు